ఇందిరమ్మ ఇండ్ల మంజూరీతో నిరుపేదల చిరకాల కోరిక నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ జిల్లా పార్టీ నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి తిరుమలగిరి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ముగ్గు పోయించి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సొంత గూడు లేని నిరుపేదల సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల కళ్ళలో వెలుగులు నింపుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ లబ్ధిదారులు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ముగ్గు పోసి బేస్మెంట్ నిర్మాణం కొరకు పునాది తీయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుమలగిరి గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ముగ్గు పోయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో నిరుపేదల చిరకాల కోరిక నెరవేరుతుందని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన కొలతల మేరకే నిర్మాణాలు చేపట్టాలని, ఇష్టానుసారంగా నిర్మాణం చేసి ప్రభుత్వం చెల్లించే బిల్లుల కొరకు ఇబ్బందులు ఎదుర్కోవద్దని కోరారు. అదేవిధంగా మండల పరిధిలోని నామానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వడిత్య రాజేందర్ లబ్ధిదారులతో కలిసి బేస్మెంట్ నిర్మాణం కొరకు ముగ్గు పోయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి, హౌసింగ్ ఏఈ ఈశ్వర్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు నిమ్మల వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీరమల్ల సైదులు, తిరుమని రాము తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎన్ని ఇండ్లు వచ్చినాయి? 10 ఇండ్లు వచ్చినాయా? ఎంతమంది ముగ్గు? ఇప్పటికి ఈరోజు 9 పోస్తాం. 9 వచ్చారా? 9 కంప్లీట్ అవుతాయి. జలకుంభమాతర్పితం భవంతో భవంతో అటు మల్లు మంత్రే కలియ ప్రథమ పాదం భోత్రేతే భక్తి